హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు కారపొడికి కావలసినవి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 150 గ్రాములు ఎండుమిరపకాయలు, 100 గ్రాములు ధనియాలు, 2 చెంచాలు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, ఎండుమిరపకాయల విత్తనాలు ఒక 10 గ్రాములు, 100 గ్రాములు ఎల్లిపాయలు. వీటికి కావలసినవి ఇవి. ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, మెంతులు, తర్వాత మిరపకాయల విత్తనాలు ఇలా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు కరివేపాకు మనం కూరల్లో తాలింపులు వేస్తే అవన్నీ ఏరి పడేస్తారు. ఇలా మనం కారపొడి రూపంలో చేసి ఇడ్లీలో దోశ కాలేటప్పుడు పైన కొద్దిగా దోశ పైన వేసి అలా పొడి చేసి అలా వేసి ఇస్తే దాంతోపాటు అవి మెత్తగా ఉంటుంది కదా, అందుకోసమని కరివేపాకు ఎక్కువ వేసి చేసుకుంటే కరివేపాకు ఆ రూపంలో పిల్లలకు మనం పోషకాలు ఇవ్వగలుగుతాం. ఇవన్నీ నేను చేసి వేయించుతున్నవన్నీ మన వంటిల్లే, మన మెడికల్ షాప్. ఇవి మన మెడికల్ షాప్లో ఈ దినుసులు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి మా మెడికల్ షాప్లో దినుసులు. ఇందులో అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అవిసె గింజలు వేస్తా. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అవి కొద్దిగా వేసిన తర్వాత వేద్దామని అది అవిసె గింజలు ఒక 3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. అవిసె గింజలు కూడా చాలా మంచిది పిల్లలకి. పొడి వేరేగా వేసి పెడితే తినరు, అందుకోసమని ఇలా కలిపి పెడితే అన్ని రకాల పోషకాలు పిల్లలకి వస్తాయి. పిల్లలని ఏముంది ఫ్రెండ్స్, మన పెద్దలకు కూడా అవసరమే. పిల్లలతో పాటు మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా తినాలి. ఎందులో ఏ విటమిన్స్ ఉంటాయో అన్నీ తినాలి. ఆ భగవంతుడు ఇచ్చింది మనకెందుకు, తినటానికే కదా. తినటానికే, కానీ ఏది తినాలో ఏది తినకూడదో టైమింగ్స్ పెట్టుకొని టైం టు టైం మనం తింటే దాన్ని బట్టి మన ఆరోగ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఏదో వచ్చినాయి తిన్నాము, టైం లేకుండా పడుకోవటం, టైం లేకుండా తినటం అలా చేస్తే ఏదో రకంగా మనకు ఆరోగ్యాలు పాడైపోతాయి. తేడాలు వస్తాయి మనిషి ఆరోగ్యంలో, బాడీలో కానీ ఎందులో అయినా కూడా తేడా వచ్చేస్తుంది. ఇదిగోండి దూరగా వేగిపోయాయి కదా. ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా నేను వేయలేదు ఫ్రెండ్స్. ఆయిల్ లేకుండా వేయించేసాను. అప్పుడు ఇలా ఒక దాంట్లో మనం తీసుకోవాలి. ఇదే బాండీలో మళ్ళీ మిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా ఆయిల్ లేకుండా. ఇదిగోండి మనం దూరగా వేయించుకున్నవి కూడా ఇప్పుడు ఇట్లా తీసేసుకోవాలి. అలా రమ్మతో సహా వాటర్లో కడిగేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కారం మిక్సీ పట్టు వేసుకున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి చేయాలి. ఇదిగోండి 50 గ్రాములు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఎల్లిపాయలు తింటే మంచి స్మెల్ కూడా ఉంటుంది కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కారపొడి ఎల్లిపాయలు వేసి రెడీ అయిపోయింది. చూడండి
ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యాలు కొంతన్నా మెరుగుపడతాయి. కరివేపాకు విడిగా అయితే పిల్లలు కూరల్లో తినరు, తీసి పడేస్తారు. ఇలా చేసుకుంటే ఎంటికలకు కరివేపాకు దేనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా, నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి కరివేపాకు కొద్దిగా వడబడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. కాకరకాయ కారపొడికి కరివేపాకు కారపొడికి చల్లారాలి. పూర్తి చల్లారితే అప్పుడు మనకు మిక్సీలో బాగుపడుతుంది. పొడులన్నీ ఇలా మిక్సీ పట్టి ఉంచేసుకొని చల్లారిన తర్వాత కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కారం మిక్సీ పట్టు వేసుకున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి చేయాలి. ఇదిగోండి 50 గ్రాములు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఎల్లిపాయలు తింటే మంచి స్మెల్ కూడా ఉంటుంది కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కారపొడి ఎల్లిపాయలు వేసి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యాలు కొంతన్నా మెరుగుపడతాయి. కరివేపాకు విడిగా అయితే పిల్లలు కూరల్లో తినరు, తీసి పడేస్తారు. ఇలా చేసుకుంటే ఎంటికలకు కరివేపాకు దేనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా, నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు కారపొడికి కావలసినవి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 150 గ్రాములు ఎండుమిరపకాయలు, 100 గ్రాములు ధనియాలు, 2 చెంచాలు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, ఎండుమిరపకాయల విత్తనాలు ఒక 10 గ్రాములు, 100 గ్రాములు ఎల్లిపాయలు. వీటికి కావలసినవి ఇవి. ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, మెంతులు, తర్వాత మిరపకాయల విత్తనాలు ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు కరివేపాకు మనం కూరల్లో తాలింపులు వేస్తే అవన్నీ ఏరి పడేస్తారు. ఇలా మనం కారపొడి రూపంలో చేసి ఇడ్లీలో దోశ కాలేటప్పుడు పైన కొద్దిగా దోశ పైన వేసి అలా పొడి చేసి అలా వేసి ఇస్తే దాంతోపాటు అవి మెత్తగా ఉంటుంది కదా, అందుకోసమని కరివేపాకు ఎక్కువ వేసి చేసుకుంటే కరివేపాకు ఆ రూపంలో పిల్లలకు మనం పోషకాలు ఇవ్వగలుగుతాం. ఇవన్నీ నేను చేసి వేయించుతున్నవన్నీ మన వంటిల్లే, మన మెడికల్ షాప్. ఇవి మన మెడికల్ షాప్లో ఈ దినుసులు. ఇవి ఇంకా చాలా ఉన్నాయి మా మెడికల్ షాప్లో దినుసులు. ఇందులో అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అవిసె గింజలు వేస్తా. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అవి కొద్దిగా వేసిన తర్వాత వేద్దామని ఆపాను. అవిసె గింజలు ఒక 3 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. అవిసె గింజలు కూడా చాలా మంచిది పిల్లలకి. పొడి వేరేగా వేసి పెడితే తినరు, అందుకోసమని ఇలా కలిపి పెడితే అన్ని రకాల పోషకాలు పిల్లలకు వస్తాయి. పిల్లలని ఏముంది ఫ్రెండ్స్, మన పెద్దలకు కూడా అవసరమే. పిల్లలతో పాటు మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా తినాలి.
ఎందులో ఏ విటమిన్స్ ఉంటాయో అన్నీ తినాలి. ఆ భగవంతుడు ఇచ్చింది మనకెందుకు? తినటానికే కదా. తినటానికే, కానీ ఏది తినాలో ఏది తినకూడదో టైమింగ్స్ పెట్టుకొని టైం టు టైం మనం తింటే దాన్ని బట్టి మన ఆరోగ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. ఏదో వచ్చినాయి తిన్నాము, టైం లేకుండా పడుకోవటం, టైం లేకుండా తినటం, అలా చేస్తే ఏదో రకంగా మనకు ఆరోగ్యాలు పాడైపోతాయి, తేడాలు వస్తాయి. మనిషి ఆరోగ్యంలో, బాడీలో కానీ దేందులో అయినా కూడా తేడా వచ్చేస్తుంది. ఇదిగోండి దోరగా వేగిపోయాయి కదా. ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా నేను వేయలేదు ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా వేయించేసాను. అప్పుడు ఇలా ఒక దాంట్లో మనం తీసుకోవాలి. ఇదే బాండీలో మళ్ళీ మిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా ఆయిల్ లేకుండా. ఇదిగోండి మనం దూరగా వేయించుకున్నవి కూడా ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా రమ్మతో సహా వాటర్లో కడిగేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కారం మిక్సీ పట్టు వేసుకున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి చేయాలి. ఇదిగోండి 50 గ్రాములు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఎల్లిపాయలు తింటే మంచి స్మెల్ కూడా ఉంటుంది కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు, కారపొడి, ఎల్లిపాయలు వేసి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యాలు కొంతన్నా మెరుగుపడతాయి. కరివేపాకు విడిగా అయితే పిల్లలు కూరలో తినరు, తీసి పడేస్తారు. ఇలా చేసుకుంటే ఎంటికలకు కరివేపాకు దేనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్.